హలో అందరికీ నమస్తే. నిన్న జరిగినటువంటి పల్గం ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురించేసిందని మనం చెప్పవచ్చు. ఈ ఘటనను ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించదగ్గ విషయం. సో అలాంటిది ఒక వ్యక్తి ఆ ఉగ్రదాడులను ఉద్దేశిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ మెసేజ్ ఏంటి, ఏం రాశాడు, ఎందుకు ఆయన పోలీసులు అరెస్ట్ చేశాడు? సో ఈ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన ఏమైనా మీకు సందేహాలు కానీ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అసలు విషయానికి వస్తే, పల్గం ఉగ్రదాడి ఘటన కేవలం భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కుటుంబంతో కలిసి సంతోషంగా వెకేషన్ ఎంజాయ్ చేద్దామని పల్గం వచ్చిన టూరిస్టులు ఉగ్రవాదుల మరణ హోమంలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలని ఈ దాడిని ఖండించాయి, భారత్కు మద్దతుగా తెలిపాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఉగ్ర దాడిని ఖండిస్తున్నారు. సో ఉగ్ర దాడికి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. అయితే ఇందులో ఒక జార్ఖండ్కు చెందిన ఓ యువకుడు మాత్రం ఉగ్రవాదులకు అనుకూలంగా పోస్టు పెట్టాడు. అంతేకాకుండా థ్యాంక్ యూ పాకిస్తాన్ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. జార్ఖండ్లోని బొకారాలోని బాలిడివ్ ప్రాంతంలోని మిల్హత్ నగర్కు చెందిన మహమ్మద్ నౌషాద్ అనే యువకుడు ఉగ్రవాదుల మరణ హోమాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేశాడు. థ్యాంక్ యూ పాకిస్తాన్, థ్యాంక్ యూ లష్కర్ ఈ తోయిబా, అల్హావ్ మమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ మీడియాను కూడా లక్ష్యంగా చేసుకుంటే ఇంకా మాకు సంతోషం అని ట్వీట్ చేశాడు. సో నౌషాద్ ట్వీట్ భారతీయులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో యావత్ భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, నౌషాద్ బహిరంగంగా ఉగ్రవాదుల మరణ హోమాన్ని సమర్థిస్తూ పాకిస్తాన్కు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై మండిపడుతున్నారు భారతీయులు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో నౌషాద్ని అరెస్టు చేశారు. బొకారో సిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతినిధి అలౌక్ రంజాన్ మాట్లాడుతూ, బొకారాలోని బాలిడివ్ ప్రాంతంలోని మిల్హత్ నగర్కు చెందిన మహమ్మద్ నౌషాద్ అనే యువకుడు తన సోషల్ మీడియా ఖాతాలో థ్యాంక్ యూ పాకిస్తాన్ అని పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో జరిగిన ఉగ్ర దాడిని సమర్థిస్తూ శత్రు దేశానికి మద్దతు తెలిపిన ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా వారు డిమాండ్ చేశారు అని తెలిపారు. నౌషాద్ చేసిన వివాదాస్పదమైన సోషల్ మీడియా పోస్ట్ గురించి మాకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా మేము ఆ యువకుడిని విచారించాము, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశాము. ప్రస్తుతం అతని అన్ని సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. అలాగే నౌషాద్కు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నాము అని రంజాన్ తెలిపారు. పల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ NIA స్వీకరించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బాధిత కుటుంబాలను కలిశారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని బుధవారం ఉదయం న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. పాలం విమానాశ్రయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ ఆయనకు దాడి వివరాలను తెలియజేశారు. సో ఇలాంటి వ్యక్తులను మీరు ఏం చేయాలి, అసలు ఈ దేశంలో ఉంచాలా ఉంచకూడదా, వంటి మరణశిక్ష వేయాలా, ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి నీచమైన వ్యక్తులను ఏం చేయాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు మిత్రులారా.